అల్లుడు కుమ్మెద్దావా ఈరోజు? ఈరోజు అంతా మనదే. ఆనంద జోజు హాయ్ హలో నమస్తే. ఈరోజు డే వ్లాగ్ విత్ మై చిన్నల్లుడు. అత్త ఓయత్త నీ బిడ్డ అది గయ్యాలి గంపనే ఓయత్త అది. సో ఈరోజు మ్యాటర్ ఏంటంటే, మా అత్తగారికి కొంచెం పని మీద బయటికి వెళ్ళడంతో చిన్నల్లుడిని అయితే ఇంటికి పంపించాడనమాట. చూసారా, వీడితో నా బ్లాగ్ ఎలాగుంటుంది ఈరోజు మీరందరూ కూడా చూసేయండి. అల్లుడు కుమ్మెద్దావా ఈరోజు? ఈరోజు అంతా మనదే. సో అదనమాట ఈరోజు మా వ్లాగ్ ఎలాగుండబోతుంది అన్నది మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది కాబట్టి, ఇంకా నాకు కూడా తెలీదు, ఫస్ట్ టైం కాబట్టి వీడు నాతో ఉండడం అంటే డే మొత్తం చూద్దాం. ఉంటాడా, అత్తతో గోల చేస్తాడా చూద్దాం. అమ్మ హాయ్ చెప్పు. బాబీ సే హాయ్. హాయ్ హాయ్. సో వెనకనైతే లైటింగ్ పడిపోతుంది. ఈరోజు అయితే నాది ఇంకా ఏం పని అవ్వలేదన్నమాట. చూపిస్తాను. చాలా పని ఉంది, చాలా చేయాలి. చూద్దాం. ఈ పని అంతా చేస్తూ వీడితో ఈ బుడ్డోడు ఏడి ఇట్లా లోపలికి వెళ్దాం. అయ్యో పడిపోతారా. నా దారి రహదారి ఆపొద్దు. అల్లు వీడు కెమెరా ఎటుంటే అటే ఇస్తున్నాడు పోజు. అసలు ఫుల్ స్క్రీన్ చూస్తున్నావు నువ్వు. స్క్రీన్ చూస్తున్నావు నువ్వు. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో. ఏం చెప్పను నిన్నెలా ఆపను. జో 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 అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో. ఇప్పుడు అసలు టాస్క్ మొదలైందనమాట. బాబు అయితే పడుకున్నాడు. సో నేను వాడు పడుకొని లేచేసరికి నేను హౌస్ మొత్తం క్లీన్ చేసేసుకొని నేను ప్రిపేర్డ్గా ఉండాలి అని అనుకుంటున్నాను అనమాట. చూద్దాం. ఆల్మోస్ట్ 9 years అయిపోయిందండి నేను చిన్నపిల్లల్ని హ్యాండిల్ చేసి. సో చూద్దాం నేను ఎంతవరకు ఎన్ని పనులు అయితే చేయగలను వాళ్ళు లేచేసరికి. అసలు ఏంటో అన్నది చూద్దాం. నాతో పాటు మీరు కూడా చూసేయండి నేను చేయగలనా లేదా అని. వాడని చక్కగా పడుకున్నాడు కదా. సో వాడికి డిస్టర్బెన్స్ రాకుండా ఉండాలంటే అర్జెంటుగా ఫస్ట్ ఆ విండో వేసేయాలన్నమాట. ఆ విండో వేయకపోతే బయట నుంచి వచ్చిన గోలకి వాడు ఖచ్చితంగా లెగిసిపోతాడు. సో దానివల్ల నాకేంటంటే ఎక్కువ టైం దొరకదు నా పనులన్నీ చేసుకోవడానికి. వాడు మళ్ళీ బేగా లేచిపోయాడంటే ఇంకా వాడితోనే ఉండాల్సి వస్తుంది. సో అసలు నాకు పనులేమీ అవ్వవు మళ్ళీ. ఇప్పుడు విండో వేసేసాను కాబట్టి ఇంకా ఎటువంటి ప్రాబ్లమూ లేదు. చాలా సైలెంట్గా ఉంది. ఫ్యాన్ సౌండ్ తప్ప ఏమీ వినిపించదు అనమాట. ఇప్పుడు వీడికి చూస్తున్నారు కదా ఎంత చక్కగా ప్రశాంతంగా పడుకున్నాడో. పిల్లలకి పడుకున్నప్పుడు మనం ఒంటరిగా వదిలినప్పుడు ఇలా ఇక్కడ ఒక పిల్లో వేసి వాడి చెయ్యి పెట్టాలన్నమాట. వాళ్ళు చెయ్యి పెడితే మా మమ్మీ పక్కనే ఉంది అని వాళ్ళకి అనుకుంటారు. అలాగే బ్యాగ్ కూడా ఒక పిల్లో పెడితే నా పక్కన మా మమ్మీ ఉన్నది పడుకొని ఉన్నారన్న ధైర్యంతో ఉంటారు. అలాగే డోర్ దగ్గరికి వేసి వెళ్తాం కదా, ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, ఈ గెడ అనేది ఇలా పెడితే వాళ్ళు గబుక్కున లేచి, మనం పనిలో ఉంటాం కదా చూసుకోకపోతే గబుక్కున లేచి వాళ్ళు డోర్ వేసేసుకొని గెడ పెట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం డోర్ దగ్గర వేసి ఆ గెళ్ళు కొంచెం పైకి పెడితే వాళ్ళు డోర్ వేసుకోవాలని ట్రై చేసినా కింద గెడ అయితే అందదు కానీ పైన గెడ అందదు కదా. సో అలా అన్నమాట. అందులోనూ నేను టవల్ కూడా వేశాను డోర్ పైన సేఫ్ సైడ్కి. ఇక్కడ చూసారా ఇంకా నా పనులు అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా ఆడవాళ్ళకి అతి పెద్ద కష్టమైన పని అనేది ఉంటే ఈ గిన్నెలు తోమడమేనండి బాబోయ్. అసలు ఆల్మోస్ట్ నేను నైట్ చేసేసుకొని పడుకుంటాను అనమాట. ఇన్కేస్ నైట్ అవ్వకపోతే మార్నింగ్ లేచేసరికి ఖచ్చితంగా ఇలా ఉంటుంది అనమాట. సో తప్పదు ఇంకా చూసేయండి ఈ వ్లాగ్ మొత్తం.
ఇప్పుడు నేనే ఇదే పని చేసుకొని వచ్చాను. కంటిన్యూషన్ వస్తున్నాను తిరిగిగా వీడియో చేస్తున్నాను. కింద కూడా తీయాలా తెలుసు. మ్యాటర్ ఏంటంటే అల్లుడు నిద్ర లేచాడనమాట. ఇప్పుడు ఏం చేయబోతున్నాం మన ఇద్దరం చెప్పు. చాలా బాగా పడుకున్నాడు, చూసారాడు ఫేస్. హే ఏంటత్తా, ఏంటలా దగ్గరికి వెనక్కి తీస్తున్నావు? సో అన్నమాట, ఆగండి. ఇక్కడ చారు వేడిగా ఉంది కాబట్టి నెయ్యి నేను అలానే వేసాను. సో ఆ చారు వేడికి నెయ్యి మెల్ట్ అవుతుందని. చిన్నడు ఇచ్చుడు. అమ్మమ్మ కాకి 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 దా 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 దా. బయటకు వెళ్దామా, బయటకు వెళ్ళి తిందామా మనం. బయటకు వెళ్ళి కాకిని చూస్తావా? కాకి కాకి తిను తిను. నో 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 నో, తినాలి తినాలి. స్మైలీ ఫేస్ ఏంట్రా మురిసిపోతున్నా చేసుకొని. అమ్మా ఎవరున్నారు అక్కడ? మనమేనా? మనమే ఉన్నాము అక్కడ కూడా.
నీ ఎక్స్ప్రెషన్ ఏంట్రా? హలో హలో సార్, సార్ కొంచెం ఇటువైపు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. హలో హలో హలో, ఇటు 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 ఇటు. హలో 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 సార్, సార్ ఏంటి? అమ్మో ఏం జరిగింది? హలో, ఆశ్చర్యంతో కూడిన పక్క ఎందుకు రావుతున్నా? ఎందుకు రావుతున్నా? స్మైలీ ఫేస్, స్మైలీ ఫేస్. ఏది ఏది? ఒక్కసారి, ఇంకొక్కసారి, ఇంకొక్కసారి, ఒకే ఒక్కసారి నవ్వమ్మా. అమ్మో చిన్న బాబు, ఇడు చిన్న బాబు. ఏంటిది? సిగ్గా? సిగ్గుతో కూడిన భయమా? ఏంటి ఏమైంది? నీ ముఖ చిత్రం ఎందుకు అలా ఉంది? ఏం జరిగింది చెప్పు అల్లుడు, చిన్నల్లుడు. ఒక్కసారి ఇటు చూడు. అదిగో సార్, అయితే ఆపేస్తున్నాను, వీడియో ఆపేస్తున్నాను. ఆపేనా? వీడియో ఆపేనా? వద్దా వద్దా? ఇది చూడు. అయితే సరే ఆపేస్తున్నాను. అయితే ఎందుకు నువ్వు చూడట్లేదు కదా, ఆపేస్తున్నానులే, సరేనా? చెప్పు చెప్పు, డోరేమోన్ డోరేమోన్ చెప్పు. అదనమాట. బాబు అయితే ఇప్పుడు పడుకున్నాడు. ప్రెసెంట్ ఆల్మోస్ట్ వాడు 15 మినిట్స్ అయింది వాడు పడుకొని. 5:26 అయిందనమాట ఇప్పుడు ఈవినింగ్ టైమ్. చూద్దాం, వాడు లెగిసిన తర్వాత వాడికి సెర్లాక్ పెట్టాలి. యాక్చువల్గా మధ్యాహ్నం తిన్నాడు, తిన్న తర్వాత కొంచెంసేపు ఆడుకున్నాడు అనమాట. తర్వాత మళ్ళీ బిస్కెట్ ఇచ్చాను, తిన్నాడు. నాకు అర్థం కాలే, తిన్న తర్వాత మళ్ళీ కూర్చొని బుర్రగొక్కుంటున్నాడు, కాలు బాగుంటున్నాడు, ఏంటో నాకు అర్థం కాలే. అప్పటికి ఇగోండి మా వాడు కూడా వచ్చేసాడు స్కూల్ నుంచి. సో బుర్రగొక్కుంటున్నాడు, నాకు అర్థం కాలే. అంటే వాడికి ఏదైనా ఆకలేసిందేమో మళ్ళీ అనుకున్నాను, కానీ వాడికి నిద్ర వచ్చింది. సో వాడిని జోకొట్టగానే పడుకుని పోయాడు వాడు. సో చూద్దాం, మళ్ళీ లేచిన తర్వాత ఇంకెలా ఉంటుందో చూద్దాం. మా వాడు పుట్టి 9 years అయిపోయిందండి. ఇలాంటివన్నీ మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం అంటే కష్టం. ఎందుకంటే ఎగిరిపోయాయి, మైండ్లో ఉన్నవన్నీ ఎగిరిపోయాయి అనమాట. మా వాడు చేసిన అల్లరికి, మా వాడు చేసే పళ్ళుకి, మా వాడితో అసలు ఈ రోజులన్నీ గడుస్తుంటే అరే మొన్న అలా అయ్యిందా అని మర్చిపోతున్నాను అనమాట, గుర్తు తెచ్చుకున్నాను అనమాట. సో అలా ఉన్న పరిస్థితుల్లో ఎప్పుడో 9 years బ్యాక్ చిన్నపిల్లలు ఏం చేస్తారో తెలిసింది. ఇప్పుడు కూడా కొంచెం గుర్తుంచుకోవడం కష్టమే కదా, అయినా పర్లేదు. ఈరోజు నేను బాగానే మేనేజ్ చేశాను అనుకుంటా. పడుకొని లేచిన తర్వాత వాడికి సెర్లాక్ పెడుతున్నాను నేను. నార్మల్గానే వాడు సెర్లాక్ తిండు, అయినా సరే ఎలా పెట్టాను, అందుకనే ఏడుస్తున్నాడు, అయినా సరే పెట్టాను. వాడు తిన్నాడు. ఇంకా వాడిని ఫ్రెష్ అప్ చేసి నేను వాళ్ళ మమ్మీకి ఇవ్వడానికైతే వెళ్తున్నాను. తీసుకోండి కొడుకు, హ్యాండ్ ఓవర్ చేస్తున్నాడు. నేను వాయిస్ ఇచ్చుకుంటాను నేను. ఓకే టాటా రా, బాయ్ బాయ్ రా, అల్లు బాయ్, అల్లు బాయ్ బాయ్. ఓకే ఏట్రా మొక్క తిప్పేస్తా, పొద్దు నుంచి చాకరీ చేయించుకోతా చేత. హలో ఏట్రా ఏట్రా, ఒరే అత్తగారిని కలవా పదా. నా వీడియోకి ఎండింగ్ వద్దా? అదే నేను ఉన్నాను. మా మామగారు ఎప్పుడు కనిపించలేదు వీడియోలో, చూస్తాడు మామగారు. ఏంటి మొఖం తిప్పేస్తాడు? ఆహా
తీయండి తీయండి డోర్ తీయండి వెళ్ళు రోజు నిన్ను ఇలాగా అలవాటు చేస్తా ఆడు ఉండిపోయారు కీర్తి. కాకపోతే నీ వాయిస్ విన్నప్పుడే ఒక్కొక్కసారి ఆడు ఏడ్చాడు, నీ గొంతుకు విన్నప్పుడు ఏడ్చాడు. బాయ్ బాయ్.